వెల్కమ్ బ్యాక్. ఈ పోలవరం నల్లమల సాగర్ కు సంబంధించి ఎటువంటి అనుమతులు లేకున్నా టెండర్లు పిలుస్తున్నారు, పనులు చేస్తున్నారు అన్నటువంటి పిటిషన్ ను తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టులో వేసిన విషయం మనకు తెలిసిందే. 2 సార్లు విచారణ కూడా జరిగింది. నిన్నటి విచారణకు సంబంధించి చూసినట్లయితే మొదటగా ఏదైతే 3 సూచనలు చేశారో, ఒకటి సివిల్ సూట్ వేసుకోవాలని, లేదా హైపవర్ కమిటీ ముందుకెళ్లాలని, మధ్యవర్తిత్వం, ఈ 3 ద్వారా పరిష్కరించుకోండి అని కోర్టు ఏదైతే చెప్పిందో ఆల్మోస్ట్ అదే విధంగా ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పొచ్చు. ఏదైతే రిట్ పిటిషన్ కు సంబంధించి విచారణ అర్హత లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు అంది. సో దీంతో ఆ పిటిషన్ ను విత్డ్రా చేసుకుంది తెలంగాణ సర్కార్. దీనిపై ఇక్కడ ప్రతిపక్షాలు కూడా ఇది ఖచ్చితంగా ఏపీకి సహకరించడమే అని చెప్పేసి విమర్శలు గుప్పిస్తున్నటువంటి క్రమంలో డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ విజయ్ కుమార్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ది డిబేట్. విజయ్ గారు. బీజేపీ సీనియర్ నాయకులు దిలీప్ ఆచారి గారు. దిలీప్ ఆచారి గారు నమస్తే అండి, వెల్కమ్ టు ది డిబేట్. నమస్తే అండి. విజయ్ గారు, ఇప్పుడు రిట్ పిటిషన్కు అర్హత లేదు కాబట్టి ఓకే, పిటిషన్ ఉపసంహరించుకుంది, బట్ ఫైట్ అయితే మానలేదు కదా, వదిలేయలేదు కదా. సో సివిల్ సూట్ వేసుకోవడానికి ముందుకెళ్తున్నారు. గుడ్ మార్నింగ్ జోష్న గారు, ముందుగా మీకు అదేవిధంగా ప్యానల్లో పాల్గొన్నటువంటి సోదరులకు, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు నమస్కారాలండి. అసలు ముందుగా దీని యొక్క సివిల్ సూటా రిట్ పిటిషన్ అనేది తేల్చాలంటే ముందు కొంచెం దీని లోతుగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. యాక్చువల్లీ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, శాసనసభాపక్ష ఉపనాయకుడు గౌరవనీయులు హరీష్ రావు గారు 2025 మొదటి సంవత్సరంలోనే 25లో ఫిబ్రవరి మార్చిలోనే ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేసిండు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పోలవరం బనకచర్ల అనేటువంటి ఒక ప్రాజెక్టును చేపడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు 80,000 కోట్ల రూపాయల ఆర్థిక లోన్లు కావాలని చెప్పేసి, సహకారం కావాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ఒక లేఖ రాశారు. ఆ యొక్క లేఖను కూడా బ్యాంకుల కన్సార్షియం గారికి నిర్మలా సీతారామన్ గారు ఫార్వర్డ్ చేసి, మేము పూచిగా ఉంటాం, మీరు లోన్లు ఇవ్వండి అని చెప్పేసి చెప్పిండ్రు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉందని చెప్పేసి హరీష్ రావు గారు మొట్టమొదటగా ఈ నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని నిద్ర లేపింది బీఆర్ఎస్ పార్టీ. దాని తర్వాత ప్రభుత్వంలో కొంత చలనం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దగ్గర జూలై మాసంలో కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒక మీటింగ్, జూలై 27 తారీఖు రోజున 2025 సంవత్సరంలో, అక్కడ సమావేశానికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గారు, అదేవిధంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, మంత్రులను, అధికారులను పిలిపించి ఈ ప్రాజెక్టుల మీద చర్చించడానికి పిలిస్తే, ఆ ప్రాజెక్టు మీదకి చర్చకు వెళితే ఖచ్చితంగా మీరు దాన్ని ఆమోదించినట్లయితారు, ఖచ్చితంగా దాన్ని వెళ్ళాకని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిక చేసింది. అయినా కూడా పెడచెవున పట్టకుండా అసలు అది కాదు, పోలవరం బనకచర్ల ఇష్యూయే కాదు, మేము పోయేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్యలో ఉన్నటువంటి నదుల నీటి పంపకాల మీద తేల్చడం కోసం వెళ్తున్నామని రేవంత్ రెడ్డి సంకల్పం కొట్టుకుంటే ఢిల్లీకి వెళ్ళిపోయిన తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత బయటికి వచ్చి కూడా బుకాయించుడు, అసలు దాని మీద చర్చ జరగలేదన్నాడు. అదే ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు గారు ఏం మాట్లాడారు? వారు అసలు ఏకైక ఎజెండా పోలవరం బనకచర్ల మీద చర్చ జరిగింది, ఇరు రాష్ట్రాల కమిటీలు పేర్లు ఇవ్వండి, మేము కమిటీ వేసి దీని మీద తేలుస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఆ వైపుగా మేము ముందుకు వెళ్తున్నామని చెప్పేసి అన్నారు. కొన్ని రోజుల తర్వాత ఆ యొక్క ఎజెండా పేపర్ కూడా బయటకు వస్తే మేము మళ్ళీ కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేసినాం. అయినప్పుడు కూడా ఈ ప్రభుత్వం వినకపోగా గుడ్డి నిద్రపోతా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నవంబర్ 27 తారీఖు రోజున టెండర్లకు కాల్ఫర్ చేసిందండి. ఏమని? పోలవరం నల్లమల సాగర్కు సంబంధించిన డిపిఆర్ని తయారు చేయడం కోసం ఒక టెండర్ని కాల్ఫర్ చేస్తే, ఆ టెండరు 27 నవంబర్ 2025 నుంచి చివరి తేదీ 11/12/2025 తారీఖు రోజు చివరి తేదీ అయిపోయింది. టెండర్ కూడా అయిపోయింది డిపిఆర్ కోసం. దాని తర్వాత ఏమవుతుంది? 11వ తారీఖు రోజు 11వ తారీఖు టెండర్ అయిపోతే 13వ తారీఖు రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సిడబ్ల్యూసీకి లెటర్ రాస్తాడు. ఏమని రాస్తాడు? పోలవరం నల్లమల సాగర్ ఆపండి అని చెప్పి. ఆల్రెడీ టెండర్ అయిపోయిన తర్వాత లెటర్ వస్తుంది. దొంగ లెటర్ కాదండి. ఇప్పుడు వాళ్ళకి అనుమతి అయితే రాలేదు కదా. నేను పోలవరం నల్లమల సాగర్ కు అనుమతి ఉందా? జోష్ గారు, ఈ 2 పాయింట్లు వింటే ప్రజలకు కూడా అర్థమవుతుంది, మనకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. 13వ తారీఖు లెటర్ రాసిన తర్వాత 15వ తారీఖు రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కమిటీ పేర్లు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం పంపుతుంది. దాని తర్వాత 16వ తారీఖు రోజున సుప్రీంకోర్టులో మన ప్రభుత్వం కేసు వేస్తుంది. వేసిన తర్వాత కేసు వేసిన తర్వాత అక్కడతో ఆగలేదు ఈ ప్రభుత్వం. ఆగకుండా 23/12/2025 రోజున తెలంగాణ కూడా మేము కూడా కమిటీ వేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు దాసు అయినటువంటి ఆదిత్యనాథ్ దాసుని పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వము ఢిల్లీకి
కేంద్ర ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖకి లెటర్ రాసింది. ఏమని రాసింది? ఈ యొక్క కమిటీలో మా పేర్లు కూడా ఉన్నాయి, మా పేర్లు కూడా చేర్చండి అని చెప్పి. అంటే అది జనవరి 2వ తారీఖు రోజున 2 రాష్ట్ర ప్రభుత్వాలు పంపించినటువంటి లిస్టును పెట్టుకొని అక్కడ కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ కూడా కాన్స్టిట్యూట్ చేసింది. చేసిన తర్వాత కోర్టుకు జనవరి 1వ వారంలో కోర్టుకు వస్తే అభిషేక్ మను సింగ్ గారు హాజరైతే ఏమన్నది, అసలు ఈ పిటిషన్కి విచారణ అర్హత లేదు, మీరు విత్డ్రా చేసుకుంటారా, డిస్మిస్ చేయాలని చెప్పేసి ఆ రోజే హెచ్చరించింది ప్రభుత్వాన్ని. హెచ్చరించిన తర్వాత మళ్ళీ ఈయన ఏదో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదో పొడుస్తాడని ఏదో యుద్ధం చేస్తారా? మనకు సుప్రీంకోర్టు వెళ్ళి మంత్రులు ఉప ముఖ్యమంత్రులు వెళ్ళి ఆడ అడ్వకేట్లు న్యాయవాదులు వాదిస్తారు. విచారణ అర్హత లేదు మీ పిటిషన్కి అని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా కుండ బద్దలు కొట్టిందండి. కుండ బద్దలు కొట్టిన తర్వాత అంటే చంద్రబాబు నాయుడు గారికి మేలు చేయడం కోసం అప్పుడేమో టెండర్లు అయిపోయే వరకు ఎలాంటి స్పందన లేదు ప్రభుత్వం నుంచి. టెండర్లు అయిపోయిన తర్వాత లెటర్ రాస్తారు, టెండర్లు అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టులో కేసు వేస్తారు, మళ్ళీ దాని తర్వాత కోర్టులో కేసు ఇస్తున్న తర్వాత ఊకలేదు, ఒక కమిటీకి పేర్లు ఇచ్చారు. కమిటీ మరి కోర్టు కూడా అయిపోయింది, మీరు ఆల్రెడీ చర్చలు చేసుకోవడానికి కమిటీకి పేర్లు ఇచ్చారు. అంటే ఈ నల్లమల సాగర్ అంటే పోలవరం నల్లమల సాగర్ దానికి ఇంతవరకు అనుమతులు లేవు. ఈవెన్ పర్యావరణ అనుమతుల కోసం వెళ్తే కూడా అవి రిజెక్ట్ అయింది. అంటే కట్టడానికి ఎటువంటి అనుమతి లేదు, రిజెక్ట్ కాలేదు, అనుమతి ఇవ్వలేదు. ఇంకొక అడుగు ముందుకేసింది. వరద జలాలు ఇక్కడ ఉన్నాయి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా ఇచ్చింది ఈ విషయంలో. అంటే నీళ్ల దోపిడీకి పన్నాగం పడింది చంద్రబాబు నాయుడు చేసిండు, రేవంత్ రెడ్డి గారు సహకరిస్తా ఉన్నారు. విచారణ అర్హత లేనటువంటి ఒక రిట్ పిటిషన్ వేసి ఈరోజు తెలంగాణ నీటి హక్కులని కోల్పోయే విధంగా, తెలంగాణ నీటి ప్రయోజనాలను కోల్పోయే విధంగా చేస్తా ఉన్నారు. విజయ్ గారు వరద జలాల కోసమే అయితే గనక ఇప్పుడు మనం అక్కడ దాకా వరద వెళ్ళలేదు అనుకోండి, అది వాళ్ళు కట్టుకున్న ఉపయోగం పెద్దగా ఏమి ఉండదు. 1979లో 80లో అక్కడ జిఆర్ఎంబి సంబంధించింది గోదావరి ప్రాజెక్టు మీద 484.5 టీఎంసీలు నీటిని అలాట్ చేస్తూ, అంటే వరద అయిపోయినప్పటికీ కూడా ఆవిరి పూర్తి అయిపోయిన తర్వాత కూడా వచ్చేటువంటి నీళ్ళని అక్కడ అలాట్ చేసింది. అలాట్ చేసిన తర్వాత ఒకవేళ దీని వెనుక అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టం కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంశాలు కూడా క్రోడీకరించి ఉన్నాయి, జోడించబడ్డాయి. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 4 రాష్ట్రాల యొక్క ఏకాభిప్రాయంతోనే వరద జలాలను ఎవరు ఎక్కడ పంచుకోవాలి, ఎంత పంచుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో నిర్ణయం తీసుకోవాలి. కానీ దానికి కేంద్ర ప్రభుత్వము, కేంద్ర జలశక్తి శాఖ, అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, అదేవిధంగా సిడబ్ల్యూసి, అదేవిధంగా కేంద్ర పర్యావరణ శాఖ, అదే కాకుండా నీకు కేఆర్ఎంబి, జిఆర్ఎంబి ఇన్ని బోర్డులతోన సంప్రదింపులు చేసి వీటన్నిటి యొక్క ఏకాభిప్రాయంతో జరగాల్సింది. మరి తెలంగాణ ప్రభుత్వము ఈ యొక్క ఫోరమ్స్కి ఏ ఫోరం కైనా డోర్ నాక్ చేసిందా? టెండర్లు అయిపోయిన తర్వాత అప్పుడు ఒక లెటర్ రాసింది. జిఆర్ఎంబికి రాలేదు, కేఆర్ఎంబికి రాలేదు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి రాలేదు, సిడబ్ల్యూసికి లెటర్ రాయలేదు, కేంద్ర పర్యావరణ శాఖకు అనుమతి కోసం దానికి అబ్జెక్షన్ రేజ్ చేయలేదు. సుప్రీంకోర్టు కూడా నేను మొట్టికాయలు వేసింది. ఇన్ని ఫోరమ్స్ ఉండగా మీరు అక్కడ ఎక్కడ కూడా మీరు వారి దగ్గరికి వెళ్ళకుండా డైరెక్ట్ కోర్టుకు వచ్చారు. కాబట్టి దీనికి అర్హత లేదు, విచారణ అర్హత లేదు. మీరు రిట్ పిటిషన్ వేసుకోవడం తప్పు, ఇది డిస్మిస్ చేస్తామంటే అప్పుడు అభిషేక్ మను సింగ్ ఈయనంట రేవంత్ రెడ్డి గారు బాంబేకి వెళ్ళి పెద్ద ఏమంటారు ఒక నిష్ణాతంతో మేము సంప్రదించి చేస్తామని చెప్పి అంటారు. ఒకవైపు అంటారు, మళ్ళీ ఇంకొక వైపు కోర్టులో కేసు నడుస్తున్నాగా కూడా మాకు ఏపీతో పంచాయతీ వద్దు, మాకు కోర్టులతోనో ఏది వివాదాలతో మాకు సంబంధం లేదు, మేము కూర్చొని మాట్లాడుకుంటామంటాడు. ఒకసారి రెమో అవుతాడు రేవంత్ రెడ్డి గారు, ఒకసారి రాము అవుతాడు, ఒకసారి రెమో అవుతాడు. అంటే ఆయన ఏం చేస్తా ఉన్నాడు ఏం అర్థం కావడం లేదు. బాబు కోసం